నాస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బాధిత ప్రజలతో కలిసి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెర్రబెల్లి మరియు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటూ ఇంటి పనులు కడుతున్న పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వకుండా పేద ప్రజలని మోసం చేస్తున్నాయని రఘునాథ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు పట్టాలు ఇప్పిస్తే మీకు వాళ్ళకు మేము ధన్యవాదాలు. మాకు తప్పకుండా మా ఓట్లను మేము వాళ్ళకి వేస్తానని మరి మా రోడవతల నుంచి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా పిల్లలకు మాకు న్యాయం జరగాలి, ఇళ్ల పట్టాలు రావాలి. మాకు 6 మూత పడితే మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీ ఇండ్లు ఉండద్దు అని వాచ్మెన్లు మేము గింత సిమెంట్ బస్తా తెచ్చుకున్నా, ఉసుక తెచ్చుకున్నా, ఇటుక తెచ్చుకున్నా, ఎవ్వరు కానీ ఫోటో తీసుడు జమాఫీస్కి రమ్మనుడు, ఈ ఇండ్లు కట్టద్దు, ఇళ్లకు రేకులు వేయద్దు అని అంటే మేము గేట్లు కూడా పెట్టుకోకుండా ఇప్పుడు 6 కొత్త రోడ్ల మేము బతుకుతున్నాం. కానీ మాకు తప్పకుండా వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్. పేద ప్రజలకు వెంటనే ఇళ్ల పట్టాలు, సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే, సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే, ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే, సమస్యను వెంటనే, ఇళ్ల పట్టాల 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 సమస్యను వెంటనే. భారత్ మాతా కీ కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నస్పూర్ మున్సిపాలిటీ RK8, కొత్త రోడ్డు, ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్, సాయినగర్, ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 30, 40, 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు. సింగరేణి పని కొరకు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉంటారు. హట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. కానీ ఇప్పటి వరకు వీళ్లకు ప్రభుత్వం పట్టాలు ఇయ్యలే. గతంలో ఉన్న ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిండు, పట్టాల సమస్య పరిష్కరిస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే చేసిండు. ఆయన పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 18 నెలలైంది. 18 నెలల కనీసం ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే, అప్పుడు చెల్లని పట్టాలు 1000 కుటుంబాలకు ఇచ్చిండు. ఇదే నస్పూర్ ప్రాంతంలో ఎలక్షన్లలో గెలవాలి, ఓట్లు పడాలని దొంగ పట్టాలు అప్పుడు ఇచ్చిండు. వీళ్ళేమో పేద ప్రజలు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు. 2000, 3000 రూపాయలు ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ కాగితంలో కూడా వీళ్ళ పేరే ఉన్నది. ఇది ఈర్ల శంకర్. మున్సిపాలిటీ పరిధి లోపల గత 30 సంవత్సరాలుగా సింగరేణిని ఆధారంగా చేసుకుని గుడిచెలు వేసుకుని నివసిస్తూ మరి ఉపాధి పొందుతున్నటువంటి ఏదైతే పరిశ్రమలు వచ్చినప్పుడు పరిశ్రమల మీద కొంతమంది ఆధారపడి బతకడానికి కూడా వస్తారు. అదే తరహా లోపల ఇక్కడ సింగరేణి ఉద్యోగాలతో పాటు సింగరేణి వెలిసినటువంటి 40 సంవత్సరాల క్రితం నుండి సింగరేణి ఆధారంగా బతకడానికి అనేక మంది పేద ప్రజలు ఇక్కడికి బతుకు పొట్ట చేత పట్టుకుని వచ్చి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న చిన్న గుడిసెలేసుకుని వాళ్ళ యొక్క బ్రతుకు వెల్లడిస్తూ అనేక రకాలుగా వాళ్ళ సింగరేణి కార్మికులకు కూడా వ్యాపారంలో కావచ్చు, అనేక పనుల లోపల కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ సింగరేణి సంస్థకు పరోక్షంగా వాళ్ళ యొక్క శ్రమను కూడా ఇచ్చి ఈ ప్రాంతం లోపల సింగరేణి సంస్థ అభివృద్ది చెందడానికి వాళ్ళ యొక్క సహకారం కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సింగరేణి అధికారులు. కానీ మీరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పొట్ట చేత పట్టుకుని చిన్న చిన్న పిల్లలు ఇవాళ డిగ్రీలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల స్థాయికి వెదిగినారు. ఆ స్థాయికి వెదిగినటువంటి సందర్భం లోపల కూడా మీరు ఇంతకుముందే రఘునాథ్ గారు చెప్పినారు, అక్కడ బిల్లులు ఉన్నాయి, వాటర్ ట్యాక్సీలు కడతా ఉన్నారు, కరెంటు ట్యాక్సీలు కడతా ఉన్నారు, ఐదు ట్యాక్సీలు కడతా ఉన్నారు. ఇంత కట్టినా కూడా సింగరేణి అధికారులు దయాదాక్షిణ్యం లేకుండా
వాళ్ళను కనీసం మరమ్మతులు చేసుకోనియకుండా వేధించడం అనేది సరైన పద్ధతి కాదు. సింగరేణి అధికారులు